ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే ఆ జిల్లాలో 5 ఏళ్లుగా శాంతి భద్రతలు గాడి తప్పాయి. రౌడీలు, గూండాలు రోడ్డెక్కి కత్తులు పట్టుకుని హల్చల్ చేస్తున్నారు. గంజాయి మత్తుకు అలవాటు పడి పట్టపగలే నడి రోడ్డుపై హంగామా చేస్తున్నారు. చుట్టుపక్కల ఏ జిల్లాలో నేరం జరిగినా దాని మూలాలు ఇక్కడే ఉంటున్నాయట. ఈ నేరగాళ్ల స్ఫూర్తితోనే కొత్తగా లేడీ డాన్లు కూడా పుట్టుకొచ్చారు. అయితే రోజు రోజుకు అక్కడ నేర సామ్రాజ్యం విస్తరిస్తూ ఉండడంతో స్వయంగా సీఎం రంగంలోకి దిగి ఒక లేడీ ఎస్పీని పంపాలని ఆదేశించారు. మరి ఆ లేడీ ఎస్పీ ఎంట్రీ తరువాత నెల్లూరులో పరిస్థితులు ఎలా మారాయి? ఆ నేరగాళ్ల అడ్డాను ఆమె కూల్చారా? ఈ స్టోరీలో తెలుసుకుందాం. నెల్లూరు జిల్లా అంటే ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరు. ఓవైపు రాయలసీమలో ఫ్యాక్షనిజం, మరోవైపు పల్నాడు ప్రాంతంలో పౌరుషాల పేరుతో పోట్లాడుకున్న నెల్లూరు జిల్లాపై ఆ ప్రభావం ఎప్పుడూ పడలేదు. పొలిటికల్ క్యాపిటల్గా పేరున్న ఈ ప్రాంతం నుంచి అనేక మంది రాజకీయ ఉద్దండులు వచ్చారు. ఈ జిల్లాల్లో ఎన్నడూ రాజకీయ కక్షలు, గ్రూప్ తగాదాలు, చంపుకునేంత రౌడీలు లేరు. కానీ 2014 నుంచి నెల్లూరు జిల్లా పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. కొందరు రాజకీయ నాయకులు వారి ఆర్థిక సామ్రాజ్యం కోసం పాత నేరగాళ్లు, జులాయి గ్యాంగ్లను ఏర్పాటు చేసుకుని ప్రశాంతమైన నెల్లూరు జిల్లాల్లో విషపు బీజాలు నాటారు. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నెల్లూరు జిల్లాల్లో రౌడీలు తమ నేరాల స్పీడును పెంచారు. నెల్లూరు నగరంలోని పడారపల్లి హౌసింగ్ బోర్డు, వెంకటేశ్వరపురం, వుడ్ హౌస్పేట, ఎన్టీఆర్ నగర్, భగత్ సింగ్ కాలనీ, టిట్కో గృహాలు లాంటి కొన్ని ప్రాంతాలతో పాటు గూడూరులో నేరగాళ్లు ముఠాలుగా ఏర్పడ్డారు. విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతూ గ్యాంగులుగా ఏర్పడి ఆధిపత్యం కోసం ఒకరినొకరు చంపుకోవడం, చిన్న విషయాలకు ఎవరినైనా నడి రోడ్డుపై పొడి చేయడం లాంటి ఘటనలతో రోడ్డుపై పగటిపూట తిరగాలన్నా ప్రజలు గజగజ వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గ్యాంగులు, నేర ముఠాల వెనుక కొందరు రాజకీయ నాయకులు కీలకంగా వ్యవహరించారు. నేరాలు చేసినా వెనకేసుకుని రావడం, పోలీసులు పట్టుకున్న గంటల వ్యవధిలోనే వారిని బయటకు తీసుకురావడం, జైళ్లకు పోతే బెయిలు పెట్టి తీసుకురావడం, నేరగాళ్లకు ఆర్థికంగా అండగా ఉండడంతో ఈ నేరగాళ్ల ముఠాలు రెచ్చిపోయి నెల్లూరు జిల్లా, బీహార్, ఉత్తరప్రదేశ్లను తలపించింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో కూడా నెల్లూరు జిల్లాలలో నేరాలు తగ్గకపోవడం, మరింత శృతిమించిపోవడం పెద్ద సంచలనంగా మారింది. నేరాలకు తోడు జిల్లాల్లో విచ్చలవిడిగా గంజాయి సరఫరా పెరిగిపోవడంతో పోలీసులు కొంతమేర లా అండ్ ఆర్డర్ కట్టడికి ప్రయత్నం చేసినా కత్తులు కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. అయ్యప్ప గుడి సెంటర్ దగ్గర ఓ హోటల్లో పార్సిల్ తీసుకునే విషయంలో ఓ 20 ఏళ్ల యువకుడు అకారణంగా టెంపో డ్రైవర్ను నడి రోడ్డుపై కత్తితో గుండెలో పొడిచి చంపడం, హరినాథపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర ఓ పాత నేరస్తుణ్ణి మరో నేరగాళ్ల గ్యాంగు నడి రోడ్డుపైనే పొడిచి చంపడం, పొదలకూరు రోడ్డులో ఓ పాత నేరస్తుణ్ణి కొందరు కత్తులతో నరికి చంపడం, నగరంలోని అలంకార సెంటర్లో ఓ యువకుడిని మరో 2 యువకులు పట్టపగలు అత్యంత దారుణంగా కత్తులతో నరికి చంపడం, హాసిని అనే హిజ్రాను అత్యంత దారుణంగా నరికి చంపడం వంటి ఘటనలు జరిగాయి. ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి సుపారీ హత్య కేసులో ప్రధాన ముద్దాయిలు నెల్లూరుకు జిల్లాకు చెందిన వారే కావడంతో నేరాలకు నెల్లూరు జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఈ నేరగాళ్లకు తోడు కొత్తగా లేడీ డాన్లు కూడా పుట్టుకొచ్చారు. పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోయి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రజల్లో అభద్రతాభావం పెరగడంతో తప్పని పరిస్థితుల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా నెల్లూరు జిల్లాపై దృష్టి సారించారు. దీంతో హోంశాఖ జిల్లా ఎస్పీగా డాక్టర్ అజితా వాజెంట్లను నియమించింది. ఎస్పీగా బాధ్యతలు చేపట్టాక జిల్లాలలోని పరిస్థితులపై ఓ అవగాహనకు వచ్చిన అజితా వాజెండ్ల నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. మొదటగా జిల్లాలలోని పోలీస్ సర్కిల్స్ వారీగా రౌడీ షీటర్ల వివరాలు, యాక్టివ్గా ఉన్న నేరగాళ్లు, పదే పదే నేరాలు చేసేవారు, ముఠాలుగా ఉండేవారు, గంజాయి ముఠాలు, ఇలా ఓ లిస్ట్ రెడీ చేసి వారికి పోలీసులు కౌన్సిలింగ్ మొదలుపెట్టారు. ప్రతిరోజు విజువల్ పోలీసింగ్ పై దృష్టి పెట్టడం, నైట్ పెట్రోలింగ్ చేయడంతో పాటు రాత్రి 10 గంటలు దాటిన తరువాత రోడ్లపై కారణం లేకుండా తిరగరాదని ఆంక్షలు పెట్టారు. వాహనాలు విధిగా తనిఖీ చేస్తూ
కత్తులు, మారణాయుధాలు ఎవరైనా కలిగి ఉంటే వారిని వెంటనే అదుపులోకి తీసుకుని జైలుకు పంపడంతో నేరగాళ్లకు ఊపిరి ఆడకుండా చేశారు. ఇదే సమయంలో జిల్లాల్లో 35 మందిపై బైండ్ ఓవర్ నమోదు చేయడం, 60 మందికి పైగా కొత్తగా రౌడీ షీట్లు ఓపెన్ చేయడంతో పాటు మహిళలు, బాలికల రక్షణ కోసం శక్తి యాప్ వినియోగంలోకి తెచ్చి గత ఏడాదితో పోల్చుకుంటే క్రైమ్ రేటును ఏకంగా 40% తగ్గించారు. దీంతో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన 10 నెలల్లోనే జిల్లాల్లో లా అండ్ ఆర్డర్ అమలులో, నేరాల నియంత్రణలో అజిత సక్సెస్ అయ్యారు. నేరగాళ్ల విషయంలో, గంజాయి విషయంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా 10 నెలల్లో జిల్లాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు తీసుకొచ్చారు. అయితే జిల్లా ఎస్పీ ఎంత కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నా కింది స్థాయిలో కొందరు పోలీసు అధికారులు మామూళ్లకు అలవాటు పడి కొన్ని కేసులు తప్పుదోవ పట్టించడం, కొందరు మండల స్థాయిలో తీవ్ర అవినీతికి పాల్పడడం జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరికి కొందరు రాజకీయ నాయకులు అండదండలు అందించడం, ఇటీవల జిల్లాలలో ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, సిలికా, క్వార్జ్ లాంటి సహజ వనరుల దోపిడీ, కొన్ని భూదందాలలో పోలీసుల జోక్యం ఎక్కువైపోవడం కలకలం రేపుతుంది. బుచ్చి పోలీస్ స్టేషన్లో ఏఓ శ్రీహరి హత్య కేసులో సిఐ శ్రీనివాసరావు నిందితుడితో కలిసి కేసును నీరుగార్చడం, అనంతరం ప్రధాన ముద్దాయి హరికృష్ణ కుటుంబంతో సహా మృతి చెందడం, మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనంలో ముద్దాయి అయిన ఏడుకొండలు అనే వ్యక్తి మృతి చెందడం, అందుకు కారణం పోలీసుల వేధింపులేనంటూ కుటుంబ సభ్యుల ఆరోపణలు చేయడం లాంటి ఘటనలతో ఎంతో కష్టపడి తెచ్చుకున్న మంచి పేరు కొంత మసకబారింది. అయినా సరే జిల్లాలలో శాంతి భద్రతలు అదుపులోకి రావడంలో, లా అండ్ ఆర్డర్ అమలు విషయంలో జిల్లా ఎస్పీ చూపుతున్న అంకిత భావంతో జిల్లా ప్రజల్లో ఆమె మంచి పేరును సంపాదించుకున్నారు.